అండి. ఈరోజు మీ అందరికీ నేను సున్నుండలు తయారు చేయడం ఎలాగో చూపిస్తాను. ఒకటి పంచదార సున్నుండలు, ఇంకా బెల్లం సున్నుండలు రెండిటిని తయారు చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను క్లియర్గా. ఇంకా చూసేద్దాం పదండి. చూడండి, చాయ్ మినపప్పుని ఇలాగా సన్న మంట పైన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా, గోల్డ్ కలర్లోకి వచ్చేటట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో నేను ముందుగానే ఆడపెట్టుకున్న చాయ్ మినపప్పు, వేయించిన చాయ్ మినపప్పుని పౌడర్లో, మెత్తటి పౌడర్లో పట్టుకున్నాను. ఆ పౌడర్ని తీసుకుంటున్నాను సున్నుండకి. షుగర్ పౌడర్ అండి. షుగర్ని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అలానే నెయ్యి, నేను ఇంట్లో కాచిన నెయ్యిని వాడుతున్నాను, టేస్ట్ బాగా వస్తుందని. ఇది బెల్లం పౌడర్ అండి. బెల్లం సున్నుండ కూడా చూపిస్తున్నాను కదా, రెండిట్లకి ముందే చూపిస్తాను. ఈ బౌల్లో ఇప్పుడు ముందుగానే నేను కలిపి పెట్టుకున్న పంచదార మినప్పిండి పౌడర్ని వేసుకుంటున్నాను. ఇది మనం ముందే స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఎక్కువ రోజులు. నేనైతే ఒక 2 monthsకి సరిపడా స్టోర్ చేసి పెట్టుకుంటాను. అలా స్టోర్ చేసిన పౌడర్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది 3 months వరకు ఉంటుందండి, స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసినప్పుడు పంచదార మినప్పిండి రెండు కలిపి స్టోర్ చేసుకోవాలి. నెయ్యి సరిపడినంత నెయ్యి వేయాలి. నెయ్యి మరీ ఎక్కువగా వేసుకోకండి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే వండ చుట్టడానికి రాదు. సరిపడినంత నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. వండలు లేకుండా ఎక్కడ చక్కగా కలుపుకోండి. చూడండి, అంతా కలిసేటట్టుగా నెయ్యి పిండిలో కలిసేటట్టుగా, షుగరు, పిండి, నెయ్యి అన్నీ 3 కలిసేటట్టుగా చేసుకోవాలి. దీనిలో కావాలంటే కొంతమంది యాలకులు కూడా వేసుకుంటారు. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు, సో నేను అందుకే వేయలేదు. మీకు ఇష్టమైతే మీరు ఆ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫైన్గా పౌడర్ అంతా కలిసేటట్టుగా, నెయ్యి అంతా కలిసేటట్టుగా పిండిలో బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం వండ చుట్టుకోవడమే. ఇది మంచి ఐరన్ కంటెంట్ కాబట్టి పిల్లలకి రోజు ఇవ్వచ్చండి. పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి ఇవ్వచ్చు. వీటికి బోన్స్ అనేవి, మంచి కాల్షియము, ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి మినపప్పులో ఎదుగుదలకి బాగా సహాయపడుతుంది అన్నమాట. వండ ఇలా చుట్టుకోవాలి. చూడండి, ఇవి మీరు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. ఇంట్లో మనం చేసి పెట్టడం వల్ల పిల్లలు ఏంటంటే హెల్తీగా పెరుగుతారు. సున్నుండ చాలా మంచిది, రిచ్ ఐరన్ కంటెంట్. చూడండి, పంచదారతో చేసిన సున్నుండలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు బెల్లంతో తయారు చేసే సున్నుండలు చెప్తాను. చూడండి, ముందుగా ఆడపెట్టుకున్నాను కదా మినప్పిండిని తీసుకుంటున్నాను. బెల్లంతో సున్నుండ కలిపేటప్పుడు మాత్రం కొంచెం మొరింగా ఉండాలండి పిండి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం మొరింగా ఉంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. బెల్లం పౌడరు, బెల్లాన్ని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. స్వీట్నెస్ కొంచెం బెల్లం ఎక్కువగానే వాడటం మంచిదేనండి. బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది, అలాగే మినప్పిండిలో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎక్కువగా బెల్లం ఇవ్వటానికి ప్రిఫర్ చేయండి. బెల్లాన్ని నార్మల్గా తినిపించలేం కదా, ఇలా స్వీట్ రూపంలో ఇస్తే వాళ్ళు ఈజీగా తింటారు. వండలు ఎక్కడా లేకుండా చక్కగా ఫైన్గా కలిసేటట్టుగా కలుపుకోండి. మీకు కావాలంటే ఇంకా బెల్లం ఎక్కువగా కూడా యూజ్ చేయొచ్చు, అంటే మీరు తినే స్వీట్నెస్ని బట్టి యూజ్ చేయండి. నేనైతే ఎక్కువగానే యూజ్ చేశాను. నెయ్యి కలుపుకోవాలి. సేమ్ ఇందాకటి ప్రాసెస్లోనే నెయ్యి కలుపుకోవాలి. నెయ్యిని మరీ ఎక్కువగా జారుగా వచ్చేటట్టుగా వేయకండి, సరిపడా వేయండి. ఎక్కడ వండలు లేకుండా బెల్లము, మినప్పిండి, నెయ్యి 3 కలిసేటట్టుగా బాగా కలుపుకోండి.
మనకి ఇది చేయడానికి కొంచెం ప్రాసెస్ టైం పట్టినా కూడా మంచి ఐరన్ కంటెంట్ ఉండేది కాబట్టి పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. పెద్దలు కూడా తీసుకోవడం మంచిదే. ఇప్పుడు చాలామంది నడుము నొప్పి అలాంటివి అంటున్నారు. ఇలాంటి ఐరన్ కంటెంట్ ఉన్నవి తీసుకోవడం వల్ల అలాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ బెల్లంతో చేసిన సున్నుండ తినటం వల్ల వాళ్ళకి మంచి ఐరన్ కంటెంట్ అందుతుంది. చూడండి, ఇప్పుడు వండ చుట్టేసుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా చూసి చక్కగా కలిపేసి ఇంకా వండ చుట్టుకోవడమే. చూసారుగా ఎలా వచ్చిందో. నేను నెయ్యి కూడా ఇంట్లో ఉన్నదే వాడుతున్నానండి, బయట నుంచి నెయ్యి కాదు. నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న దాన్నే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు తయారైపోయినాయి. పంచదారతో సున్నుండలు, బెల్లంతో సున్నుండలు కూడా రెడీ అయిపోయాయి. బెల్లం సున్నుండలు, పంచదార సున్నుండలు రెండు రెడీ అయిపోయాయి. బెల్లం సున్నుండ చూడండి పసుపు రంగులో ఉంది, బెల్లం యూజ్ చేసాం కదా. పంచదార సున్నుండ చూడండి తెలుపు రంగులోకి వచ్చింది. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ని బట్టి కలర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, బెల్లం సున్నుండలు, పంచదార సున్నుండలు రెండు రెడీ అయిపోయినాయి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.